ఐపీఎల్ 2025 సీజన్ను రీస్టార్ట్ చేసేందుకు బీసీసీఐ రెడీ అవుతోంది. సరిహద్దులు కాల్పుల విరమణ నిర్ణయం తీసుకున్న వెంటనే బీసీసీఐ వర్గాలు మిగిలిన మ్యాచ్ల నిర్వహణపై ఫోకస్ పెట్టాయి. అయితే ప్రభుత్వం అనుమతి ఇస్తేనే లీగ్ను కొనసాగించాలని నిర్ణయించినట్లు సమాచారం. గవర్నమెంట్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే త్వరలో కొత్త షెడ్యూల్ను రూపొందించి ఐపీఎల్ను తిరిగి ప్రారంభించే ఆలోచనలో ఉన్నామని ఫ్రాంచైజీలకు బీసీసీఐ తెలియజేసినట్లు సమాచారం. దీంతో ఫ్రాంచైజీలు తమ విదేశీ ప్లేయర్లను వెనక్కి రప్పించడానికి ఏర్పాట్లు చేస్తున్నాయి. మే 13 వరకు అన్ని జట్ల ఆటగాళ్లు అందుబాటులోకి వస్తే ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం మే 25నే ఐపీఎల్ ముగించాలని బీసీసీఐ భావిస్తోందట. మిగిలిన 12 లీగ్ మ్యాచ్లను డబుల్ హెడర్లతో త్వరగా ముగించాలని ప్లాన్ చేస్తుందని సమాచారం. పంజాబ్ కింగ్స్ తటస్థ వేదిక కేటాయిస్తారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే మిగిలిన మ్యాచ్లను 3 స్టేడియాల్లోనే నిర్వహించాలని భావిస్తోంది. క్వాలిఫైయర్స్, ఫైనల్స్ తో కలిపి ఈ సీజన్లో ఇంకా 16 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. ఇందులో 12 లీగ్ మ్యాచ్లు ఉండడం, ప్లే ఆఫ్ బెర్తులు ఇంకా ఖరారు కాకపోవడంతో దాదాపు ప్రతి మ్యాచ్ కీలకం కానుంది. ఫైనల్ సహా 4 ప్లే ఆఫ్స్ మ్యాచ్లను సౌత్ ఇండియాలోని బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ లో నిర్వహించాలని బీసీసీఐ ఆలోచిస్తోంది. ఫస్ట్ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఐపీఎల్ 18వ సీజన్ క్వాలిఫైయర్ 2 ఫైనల్ కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో జరగాల్సి ఉంది. ఎలిమినేటర్ క్వాలిఫైయర్ 1 కు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వాల్సింది. కానీ ఇప్పుడు ఈడెన్ గార్డెన్స్ లో ఫైనల్ జరిగే పరిస్థితి కనిపించడం లేదు. ప్రస్తుత ఉద్రిక్తతల కారణంగా సౌత్ ఇండియాలోని నగరాలు మ్యాచ్ల నిర్వహణకు సురక్షితమని బీసీసీఐ భావిస్తోంది. అందుకే చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ లను షార్ట్ లిస్ట్ చేసిందని టాక్. కాగా ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మధ్య ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ జూన్ 11న జరగనుండగా కనీసం 2 వారాల ముందే ఐపీఎల్ ముగిసిపోవాలి. లేకుంటే ఆసీస్, సౌత్ ఆఫ్రికా ఆటగాళ్లు అందుబాటులో ఉండరు.